భారతమాతను గొప్పగా కీర్తించే అమోఘమైన గేయం వందే మాతరం. జాతీయ గేయాన్ని 1875 నవంబర్ 7న బంకిం చంద్ర చటర్జీ రాశారు. నేటితో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ ఇవాళ ఉదయం 10 గంటలకు వందే మాతరం గేయం ఆలపించాలని ప్రభుత్వం సూచించింది. ఇందులో భాగంగా స్వాతంత్ర సమరయోధుల రాంపిల్ల సూర్యనారాయణ నరసాయమ్మ కుమారుడు రాంపిల్ల జయప్రకాష్, అలానే పొత్తూరి నాగభూషణం కుమార్తె రావి శారద వారి అనుభవాలను వైకే టీవీతో పంచుకున్నారు. ఇప్పుడు సమావేశాన్ని చూద్దాం. చంద్ర చటర్జీ పశ్చిమ బెంగాల్ వాసి ఆయన ఈ వందే మాతరం గేయాన్ని రచించడం జరిగింది. ఆనాటి ఆయన రచించిన ఒక పుస్తకం ఆనందం మఠం అనే పుస్తకంలో దీని గురించి వందే మాతరం అనే దాని గురించి ఆయన ప్రముఖంగా రాయడం జరిగింది. దాన్ని 1870లో ఆయన పుస్తకాన్ని రిలీజ్ చేస్తే 1882 సంవత్సరంలో దానికి భారతదేశం అంతా కూడా బ్రహ్మాండమైన ప్రాముఖ్యత కలిగి దాన్ని భారతదేశం రికగ్నైజ్ చేసేటట్టుగా, భారతదేశం ఇది జాతీయ గీతంగా మలిచేటట్టుగా ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, దాని ముందు కాంగ్రెసు ఐక్యతా సమితి కానీ వీళ్ళందరూ కూడా ఆ పోరాటాలు ఎన్నిటికి కూడా ఈ వందే మాతరం అనేది బాగా ఉపయోగపడింది. మా నాన్నగారు సర్దార్ రాంపిల్ల సూర్యనారాయణ గారు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు. అలాగే మా అమ్మగారు రాంపిల్ల నరసయ్యమ్మ గారు, ఆవిడ కూడా ప్రముఖ స్వతంత్ర సమరయోధులు. వీళ్ళిద్దరూ కూడా బెజవాడ బాంబు కేసు ముద్దాయిలు. బాంబులు మ్యానుఫ్యాక్చరింగ్ చేసి బ్రిటిష్ వాళ్ళని తరమాలని, బయటికి పంపించాలని, భారతదేశానికి స్వతంత్రం రావాలని చెప్పి విప్లవాత్మకమైన మరి ఉద్యమాల్లో వాళ్ళు పాల్గొని ఆనాటి ప్రముఖులతో పాటు వీరు కూడా ఆ కార్యక్రమాల్లో అనేక రాష్ట్రాలు, అంటే అది పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్కువ ప్రాంతం అంతా కూడా పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లోనే వీళ్ళ కార్యకలాపాలు బాగా జరుగుతూ ఉండయి. అటువంటి సందర్భంలోనే విజయవాడ ఇప్పుడున్న మిల్క్ ప్రాజెక్ట్ ఆపోజిట్లో సైదప్పల స్వామి కాలేజీ వెనక భాగంలో కొండ పైన బాంబులు తయారు చేసిన ప్లేస్ ఇవాళ కూడా ఆ ప్లేసు సురక్షితంగా చదును చేసి ఉంది. తర్వాత కాలంలో గాంధీ గారి యొక్క సిద్ధాంతాలు వీటిని వీళ్ళు నమ్మి ఎప్పుడైతే ఈ విప్లవ వీరులందరూ కూడా ఒకేసారి చంపబడడం, అరెస్ట్ కాబడడం ఇటువంటివన్నీ జరిగినప్పుడు ఇది కరెక్ట్ కాదు, గాంధీ గారు ఏదైతే చెప్తున్నాడో ఆ అహింసావాదమే కరెక్ట్ అని చెప్పి నమ్మి వీళ్ళందరూ కూడా గాంధీ సిద్ధాంతంలో బతికినంత కాలం కూడా ఏ పదవి ఆశించకుండా సర్వీస్ మోటోతోనే స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది రకరకాల అంటే రాజకీయాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, అలాగే వ్యాపార రంగంలోకి వెళ్ళిన ఉన్నారు. కానీ అయితే మా తల్లిదండ్రుల మటుకి కార్మిక రంగాన్ని ఎంచుకొని కార్మికుల కోసం మనం ఏదైనా చేయాలని చెప్పి కార్మికుల కోసం అనేక జీవోల కోసం కానీ, అలాగే వాళ్ళ యొక్క మంచి చెడులు చూడడం కోసం అని చెప్పి పోరాటం చేయడం జరిగింది. ఆ క్రమంలోనే పాల్ ఫ్యాక్టరీలో ఒకేసారి అంజీ గారు సీఎంగా ఉండగా అందరినీ ఒకేసారి పర్మనెంట్ చేసి వాళ్ళకి ఉద్యోగాలని సురక్షితమైనగా వాళ్ళు తయారు చేయడం కలిగింది. అలాగే సైదప్పల స్వామి కళాశాలలో కూడా అందరినీ కూడా గవర్నమెంట్ ఎయిడ్లోకి తీసుకెళ్ళడం జరిగింది. ఇలాగ ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కార్యక్రమాల్లో సర్వీస్ మోటివ్తో వీళ్ళంతా కూడా పనిచేసి భారతదేశం యొక్క ఉనికిని కాపాడడానికి వాళ్ళు వంతుగా వాళ్ళు సేవ చేశారు. అలాగే మా జనరేషన్ వచ్చిన తర్వాత కూడా స్వతంత్రం దాని యొక్క భావాలు చెడిపోకుండా ఉండాలనే ఉద్దేశం మీద విజయవాడలోని సైదప్పల స్వామి కళాశాల ప్రాంగణంలో మహాత్మా గాంధీ దేవాలయాన్ని నిర్మించి మహాత్మా గాంధీని స్టూడెంట్స్కి మేము బోధిస్తూ గాంధీ యొక్క సిద్ధాంతం, పరిశుభ్రత, మంచితనం, అలాగే లోకల్గా ఏదైతే తయారు చేస్తున్నారో ఆ వస్త్రాలు ధరించాలని చెప్పి ఇలాగా ఆయన ఏదైతే పంచసూత్రాలు ప్రవేశపెట్టాడో ఆ పెట్టిన ప్రతిదాన్ని కూడా వీళ్ళు అమలు చేసేటట్టుగా మా వంతుగా మేము ప్రయత్నాలు చేయడం జరిగింది. గాంధీ దీక్షలు 21 రోజులు, అలాగే 24 రోజులు గాంధీ దీక్షలు ప్రవేశపెట్టాం. ఆ ప్రవేశపెట్టడంలో చాలా వరకు సఫలీకృతం అయ్యాం.
దగ్గర దగ్గర అందరూ మారిపోతారని మేము చెప్పలేము, కానీ కనీసం ఒక 30% అయితే మారి విచరణలు అయ్యి, అలాగే కులాలకి మతాలకి అతీతంగా ఉంటూ అందరినీ కలుపుకుంటూ సర్వమాన సమానత్వాన్ని పాటిస్తూ ఇవాళ వాళ్ళందరూ కూడా మంచి మార్గంలో నడుస్తున్నారు. వాళ్ళందరికీ జిందాబాద్. వందే మాతరం గీతం వచ్చి 150 సంవత్సరాలు జరిగింది అని దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. అసలు ఈ వందే మాతరం ఎవరు రాశారు, ఎందుకు రాశారు, దీని వెనుక కథా కాంబినేషన్ ఏంటి అని ఒక్కసారి ఆలోచిస్తే మనందరికీ తెలిసిన విషయం, బంకించంద్ర చటోపాధ్యాయ వందే మాతర గీతాన్ని రచించారు. ఎందుకు రచించారు, రచించాలని ఆయనకి ఎందుకు ఆలోచన వచ్చింది అంటే ఒక చిన్న ఇన్సిడెంట్స్ చెప్పుకోవాలి మనం. ఒకసారి బంకించంద్ర చటోపాధ్యాయ పల్లకీలో వస్తూ ఉంటే ఒక ఇంగ్లీష్ నాయకుడు కల్నల్, ఎవడు నువ్వు, నల్లవాడికి కావాలా, నువ్వు ఊరేగుతూ రావాలా, దిగు అని గట్టిగా మాట్లాడి బయటికి లాగి బాగా కొడతారు, ఆయన్ని దెబ్బలేస్తారు. దాంతో ఆయనకి పక్కన ఎవరో ఉండి, ఆయన మన డిప్యూటీ మేజిస్ట్రేట్, ఆయన్ని కొడుతున్నారు ఏంటి అంటే, అయితే ఏ అంటాడు ఆ కల్నల్ డఫిన్. దాంతో ఈయనకి ఇంకా కోపం వచ్చి దానికి రెట్టింపు అనుభవిస్తావు అంటారు. అప్పుడు మెల్లిగా అని అన్నట్టుగా, సారీ అన్నట్టుగా అని తప్పుకుంటాడు. ఈయనకి చాలా కోపం వచ్చింది బంకించంద్ర చటోపాధ్యాయకి. ఆయన నిన్ను కోర్టులోనే తేల్చుకుంటాను, ఇక్కడ కాదు అని నేరుగా కోర్టుకు వెళ్ళి క్రిమినల్ కేసు వేస్తారు. సో దాంతో దిగి వస్తుంది ప్రభుత్వం. జడ్జి వీళ్ళిద్దరినీ లోపలికి పిలిచి జడ్జిమెంట్కి ముందుగా, ఇది అంతగా బాగుండలేదు, మీరిద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, మీరు ఇలా కొట్లాడుకుని కోర్టుకు ఎక్కితే చూడటానికి బాగోదు, ఇది చాలా ఇబ్బందికరమైన విషయం, దయచేసి కేసు విత్డ్రా చేసుకోండి అంటారు. కానీ ఒప్పుకోరు బంకించంద్ర. అలా వీల్లేదు అంటే, నాకు సారీ, పోనీ నీకు సారీ చెప్పిస్తాను నేను అంటారు జడ్జి గారు. కానీ ఈయన ఒప్పుకోరు. ఈ కల్నల్ డెఫిన్ మన 4 గోడల మధ్యలో, మన ఇద్దరి మధ్యలో సారీ చెప్పడం కాదు, కోర్టు హాల్లో అందరి ముందు నాకు సారీ చెప్పాలి అంటే తప్పనిసరి పరిస్థితుల్లో కల్నల్ డఫిన్ ఆయనకి అందరి ముందు సారీ చెప్తారు. దాంతో బాగా కోపం వచ్చింది బంకించంద్ర గారికి. ఎందుకంటే ఇంత పెద్ద పొజిషన్లో డిప్యూటీ మెజిస్ట్రేట్గా ఉన్న నాకే ఇంత అవమానం జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని ఆయన ఆలోచించి దీర్ఘకాలం సెలవు పెట్టి కలకత్తాకి వెళ్తారు. అప్పటికే ఆయన బెంగాల్లో మొట్టమొదటి ఐపీఎస్, తొలి భారత ఐపీఎస్ బంకించంద్ర చటోపాధ్యాయ గారు. ఆయన అప్పటికే చాలా పుస్తకాలు రాశారు, ఆధునిక సాహిత్యంలో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించారు. అదే సమయంలో పుండు మీద పుట్రలాగా బ్రిటిష్ నుంచి ఒక రూల్ వస్తుంది. వాళ్ళ సాంగ్ ఏదంటే లాంగ్ లివ్ గాడ్ సేవ్ ద కింగ్ అనే ప్రార్థనా గీతాన్ని భారత జాతీయ గీతంగా పెట్టాలి అని ఆర్డర్స్ పాస్ చేస్తున్నారు అని తెలిసి ఈయనకి చాలా కోపం వస్తుంది. వాళ్ళ గాడ్ది మనం ఎందుకు కింగ్ పెట్టుకోవాలి, మనకే ఒక జాతీయ గీతం ఉండాలి అని అప్పుడు ఫ్రేమ్ చేసిందే వందే మాతరం. ముందు 2 లైన్స్ అప్పట్లో ఫ్రేమ్ చేశారు. ఆ తర్వాత అయితే అదేమైందంటే పండితులకి అది నచ్చలేదు. కారణం ఏంటయ్యా అంటే, ఇది బెంగాలీ సాంస్క్రిట్ 2 భాషల కలయికతో ఆయన తయారు చేశారు, అది సరైన పద్ధతి కాదు, దీనికి ఈ రకంగా చేయటం నచ్చలేదు అని ఎవరికి పెద్దగా నచ్చలేదు. కొన్నాళ్ళ తర్వాత ఈయన ఒక పత్రిక నడిపేవారు. ఆ పత్రిక ఎడిటర్గా ఉన్న వ్యక్తి, కొంచెం గ్యాప్ ఉంది అక్కడ ఫిల్ చేస్తాను, ఆ ఫిల్లర్ కింద దీన్ని వాడతానంటే చాలా గట్టిగా కోపంగా చెప్తారు, అది ఫిల్లర్గా వాడవలసింది కాదు, చాలా గొప్పతనం సాధించుకుంటుంది, బహుశా కొన్నేళ్ల తర్వాత దాని విలువ గుర్తిస్తారు, అప్పటికి నేను బతుకుంటానో లేదో కూడా తెలీదు అని చెప్పి అక్కడ వేయటానికి ఒప్పుకోరు. అలా కొన్నేళ్ల తర్వాత 1886లో ట్యాగూర్, మన విశ్వకవి ట్యాగూర్ గారు తానే బాణీ కట్టి కలకత్తా కాంగ్రెస్లో దాన్ని పాడారు. అప్పుడు ఈ పాటకి గుర్తింపు వచ్చింది. అదే టైంలో మనకి ఈ బెంగాల్ విభజన బాగా దేశాన్ని ఉర్రూతలూపి ఒక పెద్ద ఉద్యమం రేపింది అప్పుడే. ఆ బెంగాల్ విభజనలో రక్షాబంధన్ అనేది మనకి సాధారణంగా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళుకి అన్నలకి కడుతూ ఉంటారు. ఇక్కడ ఏం చేశారంటే ముస్లిమ్స్ హిందూస్ ఒకరికి ఒకరు రక్షాబంధన్ కట్టుకున్నారు. సో ఆ సమయంలో వందే మాతరం అనేటటువంటి
నినాదాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందారు. బాగా ఎవరి నోట విన్నా వందే మాతరం. దానికి ముందే ఆయన ఆనందమఠ్ అని ఒక నవల రాశారు. అదేంటంటే కొంతమంది సన్యాసులు వ్యతిరేకత చేసి స్వాతంత్రాన్ని పొందిన లాంటి నవల అది. నవల చాలా ప్రాముఖ్యత పొందింది, కానీ అప్పుడు కూడా వందే మాతరానికి ఇంత ప్రాముఖ్యత రాలేదు. ప్రాముఖ్యత తెచ్చింది మాత్రం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. పూతలూగేటటువంటి ఉపన్యాసాలు ఇచ్చేవారు. అప్పట్లోనే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు, ఆయన ఆంధ్రదేశంలో మొట్టమొదటి రాజకీయ ఖైదీ. ఆయనకి ప్రేరణ కూడా బిపిన్ చంద్రపాల్ గారి స్పీచ్. ఆయన రాజమండ్రిలో ఒక స్పీచ్ ఇస్తే విద్యార్థులందరూ ఏం చేస్తారంటే వందే మాతరం బ్యాడ్జీలు పెట్టుకొని కాలేజీకి వెళ్తారు. అప్పుడు హంటర్ అనేటటువంటి ప్రిన్సిపల్ కోపం వస్తుంది, ఆ బ్యాడ్జీలు తీసి పారేయండి, మీరు కాలేజీకి రానివ్వను అంటే అందరూ కోలాహలంగా అరుస్తూ గొడవలు చేస్తూ ఉంటే అంతలోకి అక్కడికి వచ్చినటువంటి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు వాళ్ళని సర్ది చెప్పి పంపిస్తే కోపం వస్తుంది ఆయనకి. ఈ గాడిచర్లే చేయిస్తున్నాడు, స్టూడెంట్స్ అందరి వెనక ఉంది ఈయనే లీడరు అని ఆయనకి గవర్నమెంట్ పరంగా ఏ రకమైన ఉద్యోగం రాకుండా నిషేధాజ్ఞలు ఇచ్చారు. ఆయన మొట్టమొదటి రాజకీయ ఖైదీ. గాంధీ వీళ్ళందరికంటే కూడా ముందు ఆంధ్రదేశంలో 1907 సమయంలో అప్పటికి ఆయన ఎంఏ చదివారు. ఆంధ్రదేశంలో అప్పుడు మద్రాస్ కంబైన్డ్ స్టేట్గా ఉన్నప్పుడు ఇద్దరే ఎంఏ చదివిన వ్యక్తులు, అందులో ఒకరు మన గాడిచర్ల. అయితే ఆయనకి ఏ రకమైన ఉద్యోగం ఇవ్వకూడదు అని గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. అది ఒక పెద్ద ఉద్యమంగా సాగింది, వందే మాతర ఉద్యమం. ఎన్నో పుస్తకాలు వచ్చినాయి, ఉద్యమాలు నడిచినాయి. ఎవరి నోట విన్నా ఒక స్వాతంత్ర అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు. ఇవాళ మనం గర్వంగా చాలా ఇదిగా చెప్పుకునేటటువంటి జాతీయ గీతం మన వందే మాతరం. దీనికి ఆద్యుడు బకించంద్ర చటోపాధ్యాయ. ఆయన్ని తలుచుకుంటూ ఈరోజు ఆయనకి నివాళులు ఇస్తూ ఆయన రాసిన సాహిత్యం, ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు, పుస్తకాలు రాశారు, అవి కూడా ప్రజల్లోకి చొచ్చుకుపోయేటట్లుగా చూడగలిగితే ఆనందమట్టు చాలా పేరు తెచ్చుకున్నటువంటి నవల. అందులో సన్యాసులుగా ఉన్నవాళ్ళు స్వాతంత్రం కోసం ఎలా పోరాడారు ఏంటి, అందులో వచ్చినటువంటి ప్రార్థనా గీతమే వందే మాతరం. మరొక్కసారి మనం ఆయన్ని తలుచుకుంటూ వందే మాతర గీతానికి